Hi friends, this is RP. So ఈరోజు 16th April 2025. ఈరోజు డిసెంట్ ర్యాలీ చూసాం 108 పాయింట్స్. నిన్న నిఫ్టీ 500 పాయింట్స్ తర్వాత ఈరోజు ఇంకొక 100 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో పెరిగిన స్టాక్స్ చూస్తే మనకి టాప్ పర్ఫార్మర్ 7% పాజిటివ్తోని ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది. 788 దగ్గర క్లోజ్ అయింది. సో కొంచెం లోయర్ లెవెల్లో కన్సాలిడేట్ అయ్యి మూమెంటం తీసుకుంటుంది. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, మేబీ ఈ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ కూడా ఈరోజు 4% పెరిగింది. సో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూస్తుంది. బ్యాంకింగ్ స్టాక్స్లో మనం స్ట్రాంగ్ ర్యాలీ చూస్తున్నాం. కాకపోతే ఇది రెసిస్టెన్స్ పాయింట్స్కి దగ్గరలోకి వచ్చింది, కొంచెం కాషియస్గా ఉండాలి. తర్వాత ఓఎన్జీసీ, ట్రెండ్, ఏషియన్ పెయింట్స్, అదాని పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో మారుతి టాప్లో ఉంది. హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా హిండాల్కో, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా వీటన్నిటిలో కూడా కొంత నెగిటివ్ చూసాం. కొంత ఈరోజు లోయర్ లెవెల్లో క్లోజ్ అయ్యాయి స్టాక్స్. ఇవి కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అండ్ ఇంకొకటి మనకి ఓవరాల్గా నిఫ్టీ ఆప్షన్ డేటా తీసుకుంటే రేపు మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆప్షన్ డేటా ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ 23,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. 23,500 నుంచి 580 వరకు అనుకోవచ్చు, 580, 600 లెవెల్స్. ఎందుకంటే 500 దగ్గర 84 crores ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాల్ దగ్గర, అంటే హెవీ కాల్ రైటింగ్ జరిగింది. అండ్ పుట్స్ పెద్దగా లేవు ఇక్కడ. సో ఇది మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. అట్లా విధంగా డౌన్ సైడ్ చూస్తే 23,300 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది. సో మోస్ట్లీ ఎక్స్పైరీ 23,300 నుంచి 23,500 మధ్యలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంట్రాడేలో జాగ్రత్తగా చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ని జాగ్రత్తగా గమనించాలి 25,500 దగ్గర. సో కాల్స్ అన్వైండ్ అయితే ఉంటే మాత్రం దీన్ని క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ కాల్స్ అన్వైండ్ కాకుండా ఇంకా బిల్డప్ అవుతూ ఉంటే మాత్రం ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. సో మేబీ మనకి డౌన్ సైడ్ వస్తే ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు. ఒకసారి మనం సెక్టోరియల్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. ఈరోజు ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేశాయి. సెక్టోరియల్గా చూస్తే పిఎస్యూ స్టాక్స్లో స్ట్రాంగ్ నిఫ్టీ పిఎస్యూ ఇండెక్స్ బాగా పెరిగింది. తర్వాత పిఎస్యూ బ్యాంక్స్ బాగా పెరిగాయి. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. తర్వాత నిఫ్టీ బ్యాంక్లో కూడా స్ట్రాంగ్ మూమెంటమే. నిఫ్టీ బ్యాంక్లో ఉన్న అన్ని స్టాక్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, తర్వాత సిపిఎస్యూ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ, ఆల్ సెక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో ఆటో అండ్ ఫార్మా, హెల్త్ కేర్ ఈ మూడు సెక్టార్స్ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ కూడా చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 136 ఉంటే, షార్ట్ బిల్డ్ అవుతున్నాయి 64 ఉన్నాయి. సో లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతున్న స్టాక్స్, చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది 27% చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న స్టాకు ఎన్బిసిసి, ప్రైస్ కూడా 7% పెరిగింది. దాని తర్వాత ఇండియన్ బ్యాంక్, జిందాల్ స్టీల్, ఎరిడా, పతంజలి, హిందుస్థాన్ జింక్, చోలా ఫైనాన్స్, ఐనాక్స్, డిక్సన్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. షార్ట్ కవరింగ్లో ఉన్నాయి, అంటే ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ పెరిగినాయి. బర్జర్ పెయింట్స్, పిఐ ఇండస్ట్రీస్, నేషనల్ అల్యూమినియం, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, హడ్కో, ఎన్ఎండిసి వీటిల్లో కొంత ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది జైడస్ లైఫ్, 6.68% ప్రైస్ డౌన్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ 43% పెరిగింది. ఈ స్టాక్స్ని ఇట్లాంటి స్టాక్స్ కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. అండ్ గ్యాస్ స్టాక్స్లో ఎంజిఎల్, తర్వాత ఏటీజీఎల్, ఐజిఎల్ ఈ మూడు కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. లూపిన్, సోనాకామ్స్, మారుతి, టిఐ ఇండియా, అదేవిధంగా ఇన్ఫోసిస్ వీటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అదేవిధంగా మనకి ఎఫ్ఐఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఎఫ్ఐఐస్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు, అంటే నిన్న జరిగిన ట్రేడింగ్లో 6,065 crore వర్త్ షేర్స్ పాజిటివ్ ఉంది వాళ్ళది. సో బయింగ్ కనపడతా ఉంది. సో నిన్న 500 పాయింట్స్ నిఫ్టీ ర్యాలీలో మోస్ట్లీ ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఎఫ్ఐఐస్ హ్యూజ్ బయింగ్ చేశారు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి చూస్తే వాళ్ళది సెల్లింగ్ తగ్గిపోతూ ఉంది. సో నిన్న సెషన్స్ అండ్ ఈ రోజు సెషన్లో కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. దాని నుంచే మార్కెట్లో కొంత స్ట్రాంగ్ రికవరీ కనపడతా ఉంది. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. ఈరోజు 23,437. సో ఇమీడియట్ సపోర్ట్ 23,280 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దానికన్నా కింద 23,117.
హైయర్ లెవెల్లో 23,668 ఫస్ట్ రెసిస్టెన్స్, దాని తర్వాత 23,800. అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి పొజిషనల్ గా ట్రేడ్ చేసుకునేటప్పుడు నిఫ్టీకి ఇంట్రాడే ప్లాన్ కూడా చూద్దాం రేపటికి 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ లో. సో ఇది 5 మినిట్ క్యాండిల్ స్టిక్ చార్ట్ నిఫ్టీకి. సో ఇక్కడ చాలా సింపుల్ లెవెల్స్ ఉన్నాయి. 23,415, 23,360, 23,320 అండ్ 23,440, 23,500. సో ఇక్కడ మనం 23,415 అండ్ 23,440 ఈ జోన్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఏ పాయింట్ దగ్గర 23,415 కానీ 360 కానీ 320 కానీ ఈ మూడు లెవెల్స్ లో ఎక్కడైనా ఏ లెవెల్ దగ్గర అయినా సరే మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఒక 35-40 పాయింట్ స్టాప్ లాస్ తోని. సో మనకి ఫైనల్ టార్గెట్ 23,500 లాగా పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో రేపటికి నిఫ్టీకి. అట్లనే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ర్యాలీ కంటిన్యూ అవుతుంది, ఫర్దర్ గా కూడా అప్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ 23,370, దాన్ని క్రాస్ చేస్తే 53,370, దీన్ని క్రాస్ చేస్తే 53,680, 53,880 ఈ లెవెల్స్ వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్ 52,680, దానికన్నా కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ మనకి 51,940. సో అవి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి, లెవెల్స్ చూసి ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. ఇది పొజిషనల్ లెవెల్స్. ఇంట్రాడే ప్లాన్ కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీకి. సో ఇది ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీ కోసం 53,020 నుంచి 52,815 ఈ మధ్యలో మనం ఎలాంటి ట్రేడ్ చేయకపోవడమే బెటర్. సో బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ప్రైస్ జోన్లోకి వచ్చి జోన్ని అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ లాంగ్ ఎంట్రీకి మనం 53,400 అండ్ 53,500 ఆ రెండు లెవెల్స్ మనకి ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. డౌన్ సైడ్ ఇన్ కేస్ 52,815 ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ ఎంట్రీ చాలా తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే ఓవరాల్ బుల్లిష్ మూమెంటం ఉంది కాబట్టి ఇది రివర్సల్ ట్రేడ్, ఫాస్ట్ గా ఎగ్జిట్ అయిపోవాలి. 52,680 లోయర్ సైడ్ టార్గెట్ లాగా పెట్టుకొని. సో ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ చూపించిన లెవెల్స్ అన్ని కూడా స్పాట్ లెవెల్సే. ఈ స్పాట్ లెవెల్స్ ప్రకారం మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తే ప్రాపర్ గా ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.